హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏంటి తింటున్నాను అని చూస్తున్నారా ఫ్రెండ్స్? ఆలు ఎగ్ బైట్స్. మా ఇంట్లో ఈ స్నాక్స్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు ఎగ్ బైట్స్ని ఎలా తయారు చేయాలో కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 2 ఆలు తీసుకున్న ఫ్రెండ్స్, నేను మాకైతే సరిపోతుంది. మీకు ఎంత కావాలో అన్ని ఆలులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఆలు జల్దీ మగ్గుతాయి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు అయిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. మేమైతే కొద్దిగా కారం తక్కువ వేసుకుంటాం కాబట్టి కొద్దిగానే కావాలనుకున్న వాళ్ళు కరివేపాకు అయినా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు అయితే లేదు. మీ దగ్గర ఉంటే మీరు కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్లోనే వేసుకోవాలి కానీ నేను మర్చిపోయినా. ఇప్పుడు వేసినా అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఆలు చల్లగా అయ్యే లోపల ఇక్కడ మనం 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ మొత్తం బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆలుది కర్రీ మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పొంగనాలు వేసుకుంటాం కదా మనం, ఆ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక కలుపుకున్న మిక్చర్ మొత్తం కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో పెనం ఏమంటే బాగా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. వేడిగా ఉంటేనే పొంగనాలు ఎగ్ బైట్స్ బాగా వస్తాయి అన్నమాట. అవి కొద్దిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 సైడ్స్ బాగా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా తినేయడమే ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్